ప్రకాశం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించారు. తాను పర్యటనకు వస్తున్నానని ప్రకటించిన తర్వాతే జిల్లాలో 3 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. 10 లక్షలు ఖర్చయ్యే డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు తాను పర్యటించాల్సి రావడం ముఖ్యమంత్రికి సిగ్గుచేటైన విషయమన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పలుకుతాడు అనంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పలుకుతాడు అనేది మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రకాశం జిల్లాకు వస్తా ఉన్నాడు. కిడ్నీ బాధితులతో తాను మాట్లాడబోతా ఉన్నాడు. కిడ్నీ బాధితుల కోసం తాను వస్తా ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే జగన్ అనే వ్యక్తి ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో 19వ తారీఖు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో అప్పుడు కరెక్ట్గా 18వ తారీఖు అంటే జగన్ రాకముందు ఒక్కరోజు ముందు పేపర్ లేక వచ్చేసింది. ఇక జగన్ వస్తున్నాడు, కిడ్నీ పేషెంట్లతో మాట్లాడిస్తాడు. ఆ కిడ్నీ పేషెంట్లు చంద్రబాబు నాయుడు గారిని తిడతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి బాగా భయం పట్టుకుంది. 18/1/2007 జీవో నెంబర్ 19 రిలీజ్ చేశాడు. ఈ జీవో ప్రకారం ఏరియా హాస్పిటల్ మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్టు, ఏరియా హాస్పిటల్ కందుకూరు ప్రకాశం డిస్ట్రిక్టు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్టు, ఈ 3 చోట్ల డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేశాడు. అవుతుంది కేవలం 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఒక డయాలసిస్ యూనిట్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి జగన్ అనే వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు అని చెప్తే తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు జీవోలు ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి. డయాలసిస్ యూనిట్లు ఇదే ప్రాంతాల్లో పెట్టండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు కనిగిరిలో డయాలసిస్ యూనిట్లు పెట్టండి అని చెప్పి తన ఎంపీ గ్రాంట్ నుంచి 2016 ఏప్రిల్లో 12 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ గ్రాంట్ నుంచి ఏప్రిల్లో 2016లో 12 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీ గ్రాంట్ నుంచి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ గ్రాంట్ ఉన్నా కూడా డయాలసిస్ యూనిట్లు పెట్టడానికి ముందుకు రాలా. ప్రకాశం జిల్లాలో కిడ్నీ వ్యాధితో 424 మంది చనిపోతే వారిలో 90% మంది 20 నుంచి 30 ఏళ్ల వయసు వారేనని జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు జరిగాయన్నారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్. ఈ 424 మందిలో మెజారిటీ ఆఫ్ దెమ్ అంటే ఎక్కువ శాతం కేవలం పిల్లలంతా కూడా వయసులో 25-30 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు. 424 మందిలో ఎక్కువ శాతం మంది పిల్లలు కేవలం 25-30% మంది పిల్లలు. ఈ వయసులో ఉన్న పిల్లలకు కిడ్నీలు ఫెయిల్ కావడం ఏంది? ఈ వయసులో ఉన్న పిల్లలు కిడ్నీలు ఫెయిల్ అయి వైద్యం అందక అవస్థలు పడే పరిస్థితి ఏమిటి? నిజంగా ఈ 424 మంది ఈ జిల్లాలో చనిపోయిన వాళ్ళంతా కూడా ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసినందువల్ల, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నందువల్ల చనిపోయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేషియా కింద చనిపోయిన ప్రతి వ్యక్తికి కనీసం 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చేట్టుగా కుటుంబ సభ్యులను కూడా గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వైద్యం చేయించి ఉంటే వీళ్ళు చనిపోయే పరిస్థితి ఉండేది కాదు. వైద్యం చేయించని కారణంగా 424 మంది ఈ 2 సంవత్సరాలలో ఈ జిల్లాలో చనిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి.